గత కొన్ని రోజులుగా వేతనాల పెంపు కోసం సినీ కార్మికుల సమ్మె కొనసాగుతూనే ఉంది. ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ నాయకుల మధ్య జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో తాజాగా చిరంజీవి రంగంలోకి దిగారు. గతంలోనే చిరంజీవిని కలిసిన సినిమా నిర్మాతలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయితే ఫెడరేషన్ నేతలతోనూ తాను చర్చలు జరిపిన తర్వాతే తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని చిరంజీవి చెప్పారు. ఈ నేపథ్యంలో చిరంజీవిని ఆయన నివాసంలో నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులు విడివిడిగా కలిసి మాట్లాడారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో నిర్మాతలు, కార్మికుల మధ్య ఉన్న ఒప్పందాలను గురించిన సమాచారం చిరంజీవి సేకరించారని తెలుస్తుంది. ఇక చిరంజీవితో చిన్న నిర్మాతలు కూడా సమావేశమయ్యారు. సినీ కార్మికుల వేతనాలపై ఛాంబర్, యూనియన్లు చర్చలతో ముందుకెళ్లాలని చిరంజీవి సూచించారు. సామరస్యంగా చర్చలు జరిపి షూటింగ్ మొదలు పెడితే ఓకే, లేకపోతే 2 రోజుల వరకు వేచి చూస్తానని ఆయన చెప్పారు. ఇదే అంశంపై మా ప్రతినిధి ఉమామహేశ్వరి తెలియజేస్తారు. చెప్పండి ఉమామహేశ్వరి. మనం చూసుకుంటే గనక గత కొన్ని రోజుల నుంచి మనము ఈ మీటింగ్స్ జరపడము, ఒక సమస్య అనేది ఒక కొలిక్కి రాకుండా ఉండడం జరిగింది. బట్ ఈ రోజు అయితే గనక మొన్న ప్రొడ్యూసర్స్ కలవడం జరిగింది. బట్ ఈ రోజు చిన్న నిర్మాతలు మళ్ళీ ఒకసారి కలవడం జరిగింది. అదే విధంగా యూనియన్ సభ్యులు కూడా కలవడం జరిగింది. ఈ రోజు ఈవినింగ్ మనం చూసాం, BRK లో కూడా ఎక్స్క్లూజివ్ న్యూస్ లో కూడా మనం చూసాం. ఇందాక విజువల్స్ కూడా అక్కడికి వెళ్ళింది, చిరంజీవి గారి నివాసం దగ్గర ఉన్నది, కలిసింది కూడా, ప్రజెంట్ మాట్లాడడం జరుగుతుంది. సో చిరంజీవి గారు కూడా చెప్పారు క్లియర్ గా, సామరస్యంగా వెళ్దాము, సో వాళ్ళతో కలిసి వెళ్దాము, ప్రొడ్యూసర్స్ తో కూడా మీరు క్లియర్ గా ఉండండి, కలిసి వెళ్దాము, సామరస్యంగా వెళ్దాము, సో గొడవలకి దారి తీసే విధంగా కాకుండా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కానీ వీళ్ళు మేము అనుకున్న ప్రకారం మా 30% ఆఫ్ అమౌంట్ కూడా మాకు కావాలి అని చెప్పేసి వీళ్ళు మాట్లాడడం జరిగింది. ఏదైనా ఒక 2 days ఆఫ్ టైం మీకు ఇస్తాము, ఆ టైం లోపల సార్ట్ అవుట్ చేసుకొని షూటింగ్స్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో చూసుకుంటే కనుక ఇప్పటికి ఇంకా మీటింగ్స్ కొనసాగే విధంగానే ఉంది. చూసుకుంటే అందరినీ ఒకలా కాకోకుండా ఒక్కొక్కరిని విడిగా కూర్చోబెట్టి దీని సమస్య గురించి తెలుసుకోవడమే కానీ విడిగా కూర్చోబెట్టి మాట్లాడటమే జరుగుతుంది. అండ్ దాసరి నారాయణ గారు లేని లోటు మాకు తెలుస్తుంది అని చెప్పేసి యూనియన్ ఫెడరేషన్ సభ్యులు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు దాసరి నారాయణ గారు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని ప్రతిరోజు మేము అక్కడికి వెళ్ళి మాకు ఎలాంటి వసతులు కావాలన్నా భోజనం దగ్గర నుంచి ప్రతిదీ వాళ్ళ ఇంట్లో మేము చేసి మా ప్రాబ్లమ్స్ మేము చెప్పుకొని క్లియర్ చేసుకునే వాళ్ళము. అలాంటిది ఈ రోజు ఇండస్ట్రీ పెద్ద దిక్కు అనేది లేకపోవడము, అండ్ చిరంజీవి గారు పెద్ద దిక్కు ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. బట్ ఏం జరిగింది అనేది చూడాలి. చిన్న కార్మికులకి 2000 ఉన్న వేతనాల వరకు మాత్రమే పెంచుతాము అనేది కరెక్ట్ కాదు. మరికొంత అందరికి అనుకున్న పరంగా 30% అనేది 3 years బ్యాక్ కోవిడ్ ముందు నుంచే ఈ ప్రతిపాదన ఉంది కాబట్టి దాన్ని కూడా పెంచితే బాగుంటుందనే ఒక వాదన యూనియన్ సభ్యుల నుంచి వినిపిస్తుంటే, లేదు అందరు కలుపుకొని వెళ్ళాలి, ఉన్న ప్రాబ్లం లో ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కి ఎలాంటి ప్రాఫిట్స్ లేవు కాబట్టి కలుపుకొని వెళ్ళడం బెటర్, అందరు కూర్చొని రాజీగా మాట్లాడడం బెటర్ అనే చిరంజీవి గారు మాట్లాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఉమా. ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉపరాష్ట్రపతి నామినేషన్, అంతకుముందు ఎన్డీఏ పక్షాల సమావేశం ఎజెండాగా సీఎం చంద్రబాబు దేశ రాజధానికి వెళ్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆయా ప్రాజెక్టులపై చర్చించిన సీఎం మరోసారి వాటి ప్రస్తావన తీసుకురానున్నట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి నామినేషన్ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. అలాగే ఎన్డీఏ నేతలకు సంబంధించినటువంటి కీలక సమావేశం కూడా ఢిల్లీలో జరుగుతుంది. ఆ సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంట్లో కూడా రాష్ట్రానికి సంబంధించి కొన్ని కీలకమైన ప్రాజెక్టులకు సంబంధించి కూడా కొన్ని వివరాలకు సంబంధించి వాళ్ళతో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు, అమరావతి కావచ్చు, రాజధాని అభివృద్ధి కావచ్చు, లేకపోతే అమరావతిలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇతరత్ర వ్యవహారాలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలను కేంద్ర మంత్రులతో కూడా చర్చించడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. ఆయన కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలతో పాటు అమరావతి అభివృద్ధి, అమరావతి రాజధాని ఏ విధంగా డెవలప్ చేయాలి, రాజధానిలో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి కూడా ఆయన కీలకంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని మీద కూడా కేంద్ర మంత్రులతో కూడా కొంతమందితో అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన అంశాల మీద కూడా చర్చిస్తారని మనకి సమాచారం ఉంది. మరోవైపు ఎన్డీఏ నేతలతోటి, కీలకమైన ఎన్డీఏ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. అటు రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, దేశ రాజకీయాలకు సంబంధించి కావచ్చు, మరోవైపు రాష్ట్రపతి నామినేషన్ ప్రక్రియ కూడా ఉంది కాబట్టి ఆ నామినేషన్ కార్యక్రమంలో కూడా నారా చంద్రబాబు నాయుడు పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది.
ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే, మరోవైపు రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మరొక వాదన తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఇప్పటికే నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర మంత్రుల్ని, కీలకమైన ఎన్డీఏ నేతలను కూడా ఆయన కలుస్తూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ వెళ్తున్నాడు కాబట్టి నిక్కర్ కేసు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా మిగతా A3, A4 మిగతాలో ఉన్నటువంటి ముద్దాయిలకి సంబంధించి కూడా ఎక్కడా కూడా బెయిల్ రాలేదు. కోర్టు కూడా కొట్టేసిన నేపథ్యంలో A1కి ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటం ఖాయం. ఢిల్లీ పెద్దల అనుమతి తీసుకునే అవకాశం కూడా ఉంది. అందులో భాగంగానే నారా లోకేష్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా వెళ్తున్నాడు కాబట్టి మా నాయకుడిని అరెస్ట్ చేయడానికి కుట్ర చేస్తున్నారంటూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన నేతలు కూడా గుసగుసలాడుతున్నటువంటి సమాచారం కూడా మనకు వస్తుంది. అయితే అఫీషియల్ గా మనకున్న సమాచారం ప్రకారం అయితే ఎన్డీఏ నేతలతోటి చంద్రబాబు నాయుడు కీలకమైన మీటింగ్ లో పాల్గొనడానికి ఆయన వెళ్తున్నారు. మరోవైపు ఉపరాష్ట్రపతి నామినేషన్ ప్రక్రియలో కూడా ఆయన పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు, వాటికి సంబంధించినటువంటి చర్చలు కేంద్ర మంత్రులతో చర్చించడానికి వెళ్తున్నారంటూ కూడా అఫీషియల్ గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు సమాచారం వస్తుంది. ఇది ఢిల్లీ టూర్ కు సంబంధించి చంద్రబాబు నాయుడుకి సంబంధించి తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. హైదరాబాద్లోని రామాంతపూర్ విద్యుత్ షాక్ ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గణేష్ అనే వ్యక్తి మృతి చెందారు. రథాన్ని లాగుతుండగా కరెంట్ షాక్ తగిలి 5గురు స్పాట్లోనే మృతి చెందగా మరో 4గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అందులో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో కృష్ణా యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్రా వికాస్, రాజేంద్ర రెడ్డి మృతి చెందినట్లుగా అధికారులు గుర్తించారు. ప్రమాదంపై స్పందించిన ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. అలాగే మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. తెలంగాణలో జరిగినటువంటి సంబంధించిన కార్యక్రమం జరుగుతున్న క్రమంలోనే విద్యుత్ శాఖ స్తంభాలకు సంబంధించినటువంటి పైన ఉన్నటువంటి వాటిని ఒకటేసారిగా కరెంట్ షాక్ రావడంతో ఒకసారిగా 5గురు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి కొంతమంది కూడా చికిత్స కూడా పొందుతూ ఈ రోజు కూడా ఒకటి చనిపోవడం జరిగింది. మొత్తం మృతుల సంఖ్య 6కు చేరడం జరిగింది. సంబంధించినటువంటి నిన్న జరిగినటువంటి కల్చరల్ యాక్టివిటీలోని జరుగుతున్నటువంటి విద్యుత్ క్రాంతులకే కానీ దానికి సంబంధించినటువంటి కరెంటు వైర్లు పై భాగంలో ఉన్నటువంటి తోటి ఒకసారిగా కిందికి ఎలాడడంతో ప్రమాదం జరిగిందనేది కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా ప్రభుత్వం పరామర్శించింది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలోనే ఒక నివేదిక కూడా సమర్పించారు. ఆ కుటుంబ సభ్యులకు కూడా పూర్తిగా ఏదైతే ఆ కుటుంబ సభ్యులను పరామర్శించిన 5 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ ఘటన దురదృష్టకరం అంటూ ప్రభుత్వ అధికారులు కూడా వారిని సందర్శించడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి విషయాన్ని కూడా పూర్తిగా ప్రభుత్వ ఉన్నతాధికారులే కావచ్చు, దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా అందరినీ శతగాత్రులని పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స రైతు పరిస్థితి. ఈ కార్యక్రమంలో జరిగినటువంటి ఈ దుర్ఘటన ఒక్కసారిగాను అక్కడ ఉన్నటువంటి ప్రజలను కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ ఒకసారి దిగ్బంధానికి గురి చేసింది అనేది అనేక మంది అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అనేది. ఆ కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తూ వారికి ఏదైతే ఉంటుందో వారికి ఖచ్చితంగా కుటుంబ ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి 5గురితో 6గురు మృతదేహాలకు సంబంధించినటువంటి వివరాలు కానీ దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ప్రదర్శిస్తూ ఎప్పటికప్పుడు వైద్యం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రధానంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన డిపార్ట్మెంట్ అక్కడ ఉన్నటువంటి తీగలు కానీ దానికి సంబంధించినటువంటి విషయాలలో చేయడంలోని నిర్లక్ష్యం చేసింది. ఈ ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి తీగల వల్లనే ఈ ప్రమాదం జరిగిందనేది కూడా అక్కడ సంఘటన స్థలం ఉన్నటువంటి విషయాన్ని కూడా పూర్తిగా పోలీసులు కూడా ధృవీకరించినటువంటి పరిస్థితి. ఎవరైతే మృతులు ఉన్నారో వారి కుటుంబానికి ప్రభుత్వం కూడా ఎక్స్‌గ్రేషియా కూడా ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా వారందరికీ ఎలాంటి కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలగకుండా కూడా చూసుకుంటామని ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా 5గురు చనిపోవడం ఒక దుర్ఘటన అయితే జరిగింది. ఈ సంబంధించిన వేదికలో జరుగుతున్న విషయాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి వారికి ఎప్పటికప్పుడు వైద్యం కూడా అందించడం కొరకు, మెరుగైన వైద్యం కొరకు ప్రభుత్వ ఆసుపత్రి కాకుండా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ప్రధానంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేసిన నిర్లక్ష్యం కారణంగానే ఈ ఉత్సవాలలో జరుగుతున్న భాగంగానే జరిగినటువంటి విషయాలన్నీ కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులు ధృవీకరించారు. ఏది ఏమైనప్పటికీ సంఘటన జరగక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గారు నిర్లక్ష్యం వహించిందనేది స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి.
పూర్తిగా 6 మృతదేహాలకు సంబంధించి ఇక్కడ జరిగిన ఘటన ఒక్కసారిగా దిగ్బంధం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో జరిగినటువంటి ఉత్సవాలలో నిన్న జరిగినటువంటి హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డటువంటి పరిస్థితి. తెలంగాణలోని ఉన్నట్టు 6 కుటుంబాలు వాళ్ళ మృతదేహాలకు ప్రభుత్వం అయితే ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఎక్స్గ్రేషియా ఇస్తున్న క్రమంలో కూడా పూర్తిగా వాళ్ళకి సంబంధించినటువంటి భద్రత కానీ సంబంధించినటువంటి విధానం కానీ మరికొంతమంది గాయాల పాలైనటువంటి పరిస్థితి వారికి కూడా చికిత్స కూడా చేస్తున్నారనేది కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ చెప్తున్నటువంటి తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఆయన బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మైనింగ్ కేసులో బెయిల్ మంజూరు అయ్యింది. అయితే పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 75 రోజుల పాటు కాకాని గోవర్ధన్ రెడ్డి జైలులో ఉన్నారు. ఇకపై దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. చెప్పండి సాగర్. నెల్లూరు జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి అలాగే నెల్లూరు జిల్లా మాజీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పైన నమోదైన కేసుల్లో ఈరోజు భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కూడా మైనింగ్ కేసులో ఈరోజు హైకోర్టులో ఆయనకి కొన్ని కండిషన్స్తో కూడిన బెయిల్ మంజూరైంది. కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఫిబ్రవరి నెలలో నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలంలో ఒక రుస్తుమైన ఒక మైన్లో అక్రమాలు చేశారని చెప్పి నెల్లూరు జిల్లా డీడీ బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఆయన 100 రోజుల తర్వాత అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత ఇప్పటికి సుమారుగా 84 రోజులుగా నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో ఆయన శిక్ష రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మొత్తం కూడా కాకాని గోవర్ధన్ మీద ఇప్పటి వరకు 8 కేసులు నమోదయ్యాయి. 8 కేసుల్లో కూడా ఇప్పటికే 7 కేసుల్లో మొత్తం బెయిల్ మంజూరు అయిపోయినాయి. చివరగా ఇది లాస్ట్ కేసు అని చెప్పొచ్చు, అంటే మైనింగ్ సంబంధించిన కేసు అని చెప్పొచ్చు. దీంట్లో కూడా ఈరోజు బెయిల్ మంజూరు కావడంతో ఏపీ హైకోర్టులో ఈయనకి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే 8 కేసుల్లో కూడా ఒకటైతే అక్రమ మైనింగ్ కేసు, అలాగే మరొక 2 గ్రావెల్కి సంబంధించిన కేసులు, అంటే చెరువుల్లో గ్రావెల్ మట్టి అక్రమంగా ఎత్తారని, మరొకటి భూమిలో ల్యాండ్కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ఫోర్జరీ అని చెప్పి, అలాగే ముఖ్యంగా 2 అక్రమ లెక్కర్ కేసులు, ఇలా మొత్తం మీద 8 కేసులు నమోదయ్యాయి. సో ఈ 8 కేసుల్లో కూడా ఇప్పటికే కూడా అన్ని కేసుల్లో బెయిల్ అయితే మంజూరైంది. సో చివరి కేసుగా ఈరోజు బెయిల్ మంజూరు కావడంతో ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన అభిమానులు కావచ్చు, లేదంటే వైసీపీ పార్టీ శ్రేణులు కావచ్చు, చాలా ఆనందంతో ఉన్నారు. ఈ కోర్టు ప్రొసీజర్స్ అన్ని కూడా ముగించుకుని కాకాని గోవర్ధన్ రెడ్డి రేపు బయట వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఏపీ హైకోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఆ ఉత్తర్వులన్నీ కూడా జైలుకి సమర్పించి కాకాని గోవర్ధన్ రెడ్డి పూర్తిగా ప్రొసీజర్స్ అన్ని ముగించుకుని బయటకు రావాలంటే రేపు సమయం పట్టే అవకాశం ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే ఇప్పటికే సుమారుగా 84 రోజులుగా జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇది ఒక భారీ ఊరటగా చెప్పవచ్చు. కొన్ని కండిషన్స్తో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వాటిలో ముఖ్యంగా కూడా కండిషన్స్ చూసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన పాస్పోర్టు కోర్టుకి సబ్మిట్ చేయాలి, అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడ కూడా విదేశాలకి వెళ్ళకూడదు. అలాగే ముఖ్యంగా కూడా ఏదైతే కేసు నమోదైందో పొదలకూరు పోలీస్ స్టేషన్కి సంబంధించి వెళ్ళి సంతకం చేయాల్సి ఉంటుంది. అలాగే మరికొన్ని కండిషన్స్ కూడా పెట్టారు. అంటే ముఖ్యంగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా దాటిపోవడం, లేదంటే పోలీస్కి సమాచారం అందించవలసి ఉంటుంది. సో ఇలాంటి షరతులతో కూడిన కొన్ని బెయిల్ అయితే మంజూరు చేశారు. ఎట్టకేలకైతే 84 రోజులతో కాకాని గోవర్ధన్ రెడ్డి బయటకు రావడంతో ఇటు వైసీపీ శ్రేణులు కూడా భారీగా కాకాని గోవర్ధన్ రెడ్డికి వెల్కమ్ చెప్పేందుకు, లేదంటే స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నాయి. అలాగే ముఖ్యంగా కూడా ఇటు చాలా రోజులుగా కాకాని అభిమానులు కావచ్చు, లేదంటే పార్టీ శ్రేణులు కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈరోజు ఇలాంటి బెయిల్ మంజూరు కావడంతో కాస్తంత ఊరటైతే చెందారు. సో మరి మొత్తం మీద కేసులు అయితే ట్రయల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా జరగాల్సింది కాబట్టి అయినా కూడా కోర్టులోనే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది ఇక్కడ తాజా సమాచారం అయితే. థ్యాంక్ యూ సాగర్. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ నెలకొంది. హైకోర్టు అనుమతితో తాడిపత్రికి వెళ్లేందుకు సిద్ధమైన కేతిరెడ్డి పెద్దారెడ్డిని దమ్ముంటే తాడిపత్రికి తేల్చుకుందామంటూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. హైకోర్టు ఆర్డర్ ఉంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి రావచ్చునన్నారు. అయితే గతంలో టీడీపీ నాయకులకు కూడా హైకోర్టు ఆదేశాలు ఉన్నా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి ఎందుకు రానివ్వలేదని నిలదీశారు. ఎన్ని కోర్టు ఆదేశాలు తెచ్చినా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి రావడానికి ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. దీంతో హైకోర్టు అనుమతి ఇచ్చినా జేసీ ప్రభాకర్ రెడ్డి పర్మిషన్ లేనిదే తనను తాడిపత్రిలోని తన ఇంటికి పోలీసులు వెళ్లనివ్వట్లేదని పెద్దారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో ఏ క్షణం ఏం జరుగుతుందో అని పోలీసులు భారీగా మోహరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. మనం చూసుకున్నట్టయితే అనంతపురం జిల్లా తాడిపత్రిలో అసలు ఏం జరుగుతుంది అని మనం ఒకసారి చెక్ చేస్తే దాదాపుగా గత గవర్నమెంట్ నుంచి ఒక వర్గపూర్ ఏదైతే నడుస్తుందో ఒకరి మీద ఒకరు రివెంజ్ తీర్చుకునే పరిస్థితి తాడిపత్రిలో నెలకొనింది. ప్రస్తుతం అయితే ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో గెలిచారో టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే ఎమ్మెల్యే కేతిరెడ్డిని అయితే తాడిపత్రిలోకి రానివ్వకుండా చేస్తున్నారంటూ ఆయన ఆరోపణలు చేశారు. అయితే గతంలో చాలా సార్లు కేతిరెడ్డి పెద్దారెడ్డి తన
స్వగృహం నుండి తాడిపత్రికి రావాలని పలుమార్లు ప్రయత్నించినా కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రం రాలేకపోయిన పరిస్థితి ఉంది. అంటే దానికి కారణం గతంలో జరిగిన దాడులు, అల్లర్లే దానికి కారణం. ఆ దాడులు, అల్లర్ల తర్వాత భారీ ఎత్తున ఆ ఆ తాడిపత్రిలో అయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. దీనికి కారణంగానే అటు జేసీ వర్గాలను అయితేనేమి, ఇటు కేతిరెడ్డి వర్గాలను అయితే కొద్ది రోజులు కేతిరెడ్డిని, తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డిని, అస్మిత్ రెడ్డిని అయితే కొద్ది రోజుల పాటు తాడిపత్రి నుంచి బయటకు పంపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే క్రమంలోనే కూటమి ప్రభుత్వం రావడం, తర్వాత వెంటనే జేసీ వర్గీయులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, తర్వాత ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గారు తాడిపత్రికి చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాడిపత్రికి ఎమ్మెల్యే కేతిరెడ్డి కూడా రావాలని పలుమార్లు ప్రయత్నం చేశారు. కానీ అది విఫలం అవుతుంది. కావడంతో పోలీసులు కూడా దీనికి సహకరించలేకపోవడంతో చివరి చేసేదేమి లేక ఆయన కోర్టును ఆశ్రయించిన పరిస్థితి. అయితే కోర్టు నుంచి తన వైపున ఆర్డర్స్ వచ్చినప్పటికి కూడా పోలీసులు నిరాకరించడం, దానికి కారణం ఏంటంటే కేవలం భద్రతకు, శాంతి భద్రతకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతోనే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వలేదంటూ పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. అదే క్రమంలోనే ఈ దాదాపు 14 నెలల నుండి తాడిపత్రిలోకి ఎంటర్ కావాలనుకున్న జేసీ కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఈ రోజు చాలా బలమైన కట్టుదిట్టమైన భద్రతతో తన ఇంటికి చేర్చాలంటూ కోర్టు అయితే పోలీసులు అయితే ఆదేశించింది. కానీ ఇదే రోజున తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఒక పెద్ద శివుని విగ్రహాన్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. ఇదే క్రమంలోనే అక్కడ భారీ ఎత్తున పోలీసులు బలగాలు కూడా దాదాపు 450 పైచిలకు మంది పోలీసులు అయితే భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇదే క్రమంలోనే ఇద్దరు తారసపడితే పెద్ద అల్లర్లు, గొడవలు జరుగుతాయనే ఈ ఆలోచనలతోనే పోలీసు వెంటనే అడిషనల్ ఎస్పీ గారు అయితేనేమి, ఎస్పీ జగదీష్ గారు అయితేనేమి వెంటనే ఎవరైతే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారో వాళ్ళ స్వగ్రామం నుండి బయలుదేరిన వెంటనే నారాయణ రెడ్డిపల్లి దగ్గరే ఆయన్ని రోడ్లోనే ఆపడం జరిగింది. ఈ క్రమంలోనే దాదాపు 8 గంటల పాటు కేతిరెడ్డి పెద్దారెడ్డి రోడ్లోనే కుర్చీ చేసుకుని బైఠాయించిన పరిస్థితి. అయితే చివరకు పోలీసులు అయితే హామీ ఇవ్వడంతో ఆయన నిరసనను విరమించిన పరిస్థితి అయితే ఉంది. కానీ మనం చూసుకున్నట్లయితే ఇది చర్యకు ప్రతి చర్యగానే కనపడుతుంది. గతంలో కూడా రవీంద్ర అనే జేసీ వర్గీయ మనిషిని వీరు వైసీపీ హయాంలో ఇలానే చేశారు, తాడిపత్రికి రానివ్వకుండా చేశారు. కాబట్టినే ఇది కూడా చర్యకు ప్రతి చర్యగానే జరుగుతున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఇది ఒక వర్గపోరుగానే మనం చూడాలా. మన స్టేట్ లో ఎక్కడే కానీ లేకుండా ఉన్న పరిస్థితి. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని ఆ ఊర్లోకి, ఆ కాన్స్టిట్యున్సీలోకి రానివ్వకుండా జరుగుతున్న ఈ అరాచకమైన విషయాన్ని ఎందుకు గవర్నమెంట్ కూడా దీనిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదో మనం ఒకసారి ఆలోచన చేయాలంటూ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. విశాఖపట్నం, మనకాపల్లి, కోనసీమ, మన్యం జిల్లాలో తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే హైదరాబాద్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. చెప్పండి సాల్మన్. థ్యాంక్ యూ ఝాన్సీ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. పశ్చిమ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జిల్లా అధికారులతోటి అప్రమత్తమయ్యారు. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రతి ఒక్కరూ ప్రజల శ్రేయస్సును కోరి ఖచ్చితంగా ఆ జిల్లాల్లో ఉండాలని అయితే వారికి అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో కొన్ని విద్యా సంస్థలకైతే సెలవులు అయితే ప్రకటించారు. ఖచ్చితంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో ఖచ్చితంగా వారైతే విధుల్లో ఉండాలి. ఒకవేళ సెలవులు కనుక వారు తీసుకున్నట్లయితే మళ్ళీ తిరిగి విధుల్లో చేరాలని అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఈ యొక్క
భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. మనం చూస్తున్నట్లయితే ఆ వాగులు వంకలు పొంగి పొర్లుతుండడంతో ఆ ఏజెన్సీ గ్రామాల ప్రజలైతే అప్రమత్తంగా ఉన్నారు. మనం అదేవిధంగా అంటే పాత భవనాలు కనుక ఏదైనా ఉన్నట్లయితే పాత భవనాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకైతే తరలి వెళ్ళానైతే జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎవరైతే ఈ యొక్క శిథిలావస్థలో ఉన్న గృహాలను వారు గుర్తించి వారికి నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా మీరు ఖాళీ చేయాలని అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. అదేవిధంగా మనం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల చూసుకున్నట్లయితే రెడ్ అలర్ట్ జారీ చేశారు. అదేవిధంగా వరంగల్, హనంకొండ, భూపాలపల్లి అంటే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. మనం సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులను అయితే ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. ప్రజల శ్రేయస్సు, ప్రజల ప్రాణాలు అయితే ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా చూసుకోవాలని అయితే అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. వాగులు వంకలు అంటే పూర్తిగా ఆ గ్రామాలకైతే జనజీవనం స్తంభించిపోయింది. ఖచ్చితంగా ఈ యొక్క రోడ్ల మీదకి భారీ వర్షాలు రావడంతో రాకపోకలకైతే అంతరాయం కలిగింది. అదేవిధంగా అంటువ్యాధులు ప్రబలకుండా ఖచ్చితంగా వైద్య శాఖ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఖచ్చితంగా ఈ యొక్క వైద్య శాఖ అధికారులు అయితే అందుబాటులో ఉండాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మంచినీటి సౌకర్యం కూడా కల్పించాలని అయితే ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా విద్యుత్ శాఖ కూడా కొంత విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఎక్కడైనా కరెంట్ షాక్ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఖచ్చితంగా అధికారులు కూడా విద్యుత్ శాఖ మీద కూడా ఫోకస్ పెట్టాలని అయితే ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఈ యొక్క విద్యుత్ శాఖ మీద ఎలాంటి అంటే ఇనుప స్తంభాలు కనుక ఉన్నట్లయితే అక్కడ విద్యుత్ శాఖతోటి కొంత ఇబ్బందులు అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. అలాంటి వాటిని గుర్తించి ప్రజలు కూడా కొంత సురక్షిత ప్రాంతాలకైతే తరలి వెళ్ళాలి. ఖచ్చితంగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి సదుపాయాలు ఒకవేళ మీకు కావాల్సిన భోజన సదుపాయాలు కూడా ఏర్పాట్లు చేసేందుకైతే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఏది టోల్ ఫ్రీ నంబర్లు అయితే ఏర్పాటు చేసి మీకు ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి మీకు ఉన్న సమస్యలను తెలియజేయాలని అయితే ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ సాల్వర్.